చావేరా మరణమే మా ఆటరా. ఊరు ఊరు అల్లాడిరా ఊచకోతరా. నీకు చేతబడి హాయ్ అన్నా, ఇక్కడ కూర్చున్నావేంటి? ఏం లేదు తమ్ముడు, కొంచెం ఒంట్లో బాగాలేదు. ఏంటన్నా ఎలా ఉండేవాడు ఎలా అయిపోయావు? రా తమ్ముడు, వచ్చి కూర్చో. ఎన్నో హాస్పిటల్ తిరిగాను తమ్ముడు, ఎన్నో గుళ్ళు తిరిగాను తమ్ముడు, అయినా ఎక్కడికి వెళ్ళినా ఆరోగ్యం కుదుటపడలేదు. నాకు తెలిసిన పూజారి ఉన్నాడు, ఆయన దగ్గరికి రా అన్న, వెళ్దాం. అన్న నా మనసు కుదుటపడింది, నిన్ను కూడా తీసుకెళ్తాను రా అన్న, ఇంట్లోనే చూస్తాడు. అన్నా నాకు తెలిసిన పూజారి ఉన్నాడు, రా అన్న. వద్దు తమ్ముడు, వద్దు తమ్ముడు, గుళ్ళు హాస్పిటల్ తిరిగి అలసిపోయా. నా వల్ల కాదు తమ్ముడు, వదిలే తమ్ముడు. చాలా అంటే చాలా గొప్ప వ్యక్తి అన్న, ఆయన వల్ల నేను మనశ్శాంతిగా తిరుగుతున్నాను, ప్రశాంతంగా నేను ఉన్నానన్నా. అతన్ని రమ్మని చెప్పు. వచ్చి కూర్చో. అయ్యా ఏం జరిగినా నాకెళ్ళే చూస్తున్నా. చెకోజీ నీ మీద ప్రయోగించింది చెకోజీ మంత్రం. తిప్పి కొట్టడం ఎవరి వల్ల కాదు, వాడైతే ఇది చేశాడో వాడే తిప్పి కొట్టాలి. అన్నా అన్నా అన్నా, ఏంటి చెప్పు. ఆరోగ్యం బాగాలేదు కదన్నా, ఆస్తులు ఎంతో మంది ఇస్తే
హాస్పిటల్కి మందులకి సరిపోతాయి కదన్నా. ఇంట్రెస్ట్ స్టెప్ మా కొడక్క మా ఆస్తిలో వాటా కావాలరా నీకు? వస్తున్నానురా. అక్కడే ఉంటాను. ఎవరో అమ్మకు పుట్టి మా అమ్మ దగ్గర పెరిగినంత మాత్రాన ఆస్తి నీకు రాదురా. ఆస్తి కావాలంటే బ్లడ్ కలవాలి, డిఎన్ఏ కలవాలి. ఎవడికో పుట్టి ఎక్కడో పెరిగి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఆస్తి కావాలంటే కనీకరించి ఇచ్చేస్తారు అనుకున్నావారా? నా పరిస్థితి బాగోకే కదన్నా నీ దగ్గరికి వచ్చింది. ఎవరో నాకు పని ఇవ్వట్లేదన్నా. నాకు వచ్చిన పెన్షను నా మందులకి హాస్పిటల్కే సరిపోతున్నాయన్నా. తేరగా ఉన్నారా నా కొడక నీకు పని ఇవ్వడానికి? పోరా ఇక్కడి నుంచి. గుణ వాడు మళ్ళీ వచ్చాడు. వాడిని అప్పుడే లేపేయాల్సింది. పాము పగబట్టినట్టు పగబట్టాడు ఆస్తి కోసం. నాకు ఆస్తి కావాలి, ఆస్తి కావాలని ఇంటి దగ్గరికి వచ్చి గొడవ చేస్తాను. ఏం చేద్దాం? చంపేద్దాం వాడిని. నీకు 5 లక్షలు ఇస్తా. వాడు చావు కేక నాకు వినపడాలి. అడ్వాన్స్ 3 లక్షలు. గుణ చెప్తున్నా, వాడు అరుపు చావు కేకలాగా వినపడాలి నాకు చెవికి. చంపేశా మీ వాడిని. బ్యాలెన్స్ అమౌంట్ పంపించు. అయ్యా సామే, నా ప్రాణపు అరుపు నీకు వినపడలేదా? నా రక్తపు బొట్లు భూమిని తడపలేదా? నా కంఠ శ్వాస నీ చెవులకు ఇంపుగా ఉందా? నా ప్రాణము నీవు తక్కెడలో వెయ్యి సామే. నా ప్రాణము నిలబెట్టుకోవడానికి అయ్యా ఇది అని అడిగితే చంపేశారు స్వామి. అడుగుల శతాబ్దంతో మళ్ళీ నన్ను ఉద్భవించేలాగా చేయండి స్వామి. అదే శతాబ్దంలో వాడు కూడా పుట్టేటట్టుగా చేయండి స్వామి. ప్రాణము నిలబెట్టుకోవడం కాదు స్వామి, ప్రాణాల పైన ఆశ కల్పించండి స్వామి. అఘోరికే శివా శివా శంకరా. वाराणसीनाथमनाथनाथं विश्वनाथं शरणं प्रपद्ये. श्रीविश्वनाथं शरणं प्रपद्ये. सानन्दमानन्दवने वसन्तं मानन्दकन्दं हतपा.
చెక్కుజీ నేను చెప్పే వరకు ఈ నిమ్మకాయ కింద మాత్రం పెట్ట ఇప్పుడు తెరు. ఇది శ్మశానంలో 90 రోజులు పూజించిన నిమ్మకాయ. ఇది తీసుకో, ఎవ్వరు నిన్ను ఆపలేరు. ముందు వెళ్ళు, వాణ్ణి ఆపు. దీన్ని ఆపడం నా తరం కూడా కాదు, వాడే ఆపాలి. నేను ఇక్కడ ఉండి పూజ చేస్తూ ఉంటా. వెళ్ళు, వాడు ఎక్కడున్నాడో వెతుకు. పూజలో కూర్చుంటున్నాను. ఏ ఆటంకం కలగకుండా నువ్వే చూసుకోవాలమ్మా. చెక్కుజీ Masa